కేసముద్రం మండలం కలవల గ్రామంలో కొన్ని నెలల క్రితం కందిపాటి రాము అనే వ్యక్తి అనారోగ్యంతో కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోవడం జరిగింది. దానికి ఆర్థికంగా అతని బృందం కలిసి 5,64,000 రూపాయలను కనెక్ట్ చేసి ఈరోజు ఎఫ్డి రూపంలో ఆ కుటుంబానికి అందించడం జరిగింది. సార్, మనం రాజుతో అడిగారు సార్, అసలు మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటో సార్? యాక్చువల్లీ 2 నెలల కింద మార్చి 4న మన కందిపాటి రాము మా ఊరి అబ్బాయి కిడ్నీ యొక్క సమస్యతో చనిపోవడం జరిగింది. వారి యొక్క బంధువులైనటువంటి శిరీష, రవి, ఉదయ్, రాజు వీళ్ళందరూ కూడా కాల్ చేసి మనం ఏదైనా ఫండ్ రేజ్ చేయగలం, మా కుటుంబానికి ఏదో ఒకరికి హెల్ప్ చేద్దామని చెప్పేసి అని చేయడంతో నేను అందరితో నా యొక్క ఫ్రెండ్స్ అందరితో కూడా కాంటాక్ట్ అవి హైదరాబాద్ విష్ణు వీళ్ళందరూ కూడా అందరం కలిసి ఏదో ఒకరికి హెల్ప్ చేయాలని చెప్పేసి అని ఒక ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, వాట్సాప్ రీల్స్ ద్వారా అందరూ స్ప్రెడ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా దాదాపు 600 మంది స్పెషల్లీ ఫ్రమ్ ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ నుంచి, మేనేజ్మెంట్ వారి నుంచి, అదేవిధంగా హైదరాబాద్లో చాలామంది, అదేవిధంగా కలవల గ్రామం చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి రాము అంటే తెలియని వ్యక్తులు కూడా దాదాపు 600 మంది రెస్పాండ్ అయ్యి దాదాపు 5,64,000 రూపాయలని నిధుల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాన్ని అమౌంట్ అనేది ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా అందరం మా యొక్క మిత్రబృందాలను కూడా ఒక పక్క ప్లాన్ తోటి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి యొక్క భవిష్యత్తుకు ఏదో రకంగా మేము హెల్ప్ చేయాలని చెప్పేసి అని బాండ్స్ రూపంలో వారి యొక్క కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి నా యొక్క మిత్ర బృందానికి, అదేవిధంగా ప్రతి ఒక్క కాంట్రిబ్యూట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.